కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద సహస్ర బంధువులు ఆందోళనకు దిగారు. సహస్రను చంపిన నిందితుడిని తమకు అప్పగించాలి అంటూ బాలిక బంధువులు అక్కడ డిమాండ్ చేస్తున్నారు. సహస్ర మృతికి కారణమైన నిందితుడు మైనర్ అయినప్పటికీ కూడా తన ఆలోచనలన్నీ క్రిమినల్ ఆలోచనలంటూ బాలిక తండ్రి చెప్తున్నారు. సహస్రను హత్య చేసిన నిందితుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి అంటూ బాలిక తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ప్రీ ప్లాన్ తో వచ్చి తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని, నిందితుడిని ఎన్కౌంటర్ చేస్తేనే తమ బిడ్డ ఆత్మకు శాంతి కలుగుతుందని బాలిక తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఒక పేరెంట్ గా ప్రతి పేరెంట్ న్యాయానికి నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రభుత్వానికి నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. కొందరు విచారణలో తెలుస్తుంది నాకు బ్యాట్ కోసం వచ్చి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. బ్యాట్ కోసం వస్తే వాడు కత్తి ఎందుకు తెస్తాడు? ప్రీ ప్లాన్ గా వచ్చిండు. వాడు చాలా మేజర్ మైండ్ మంది. వాడిని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకండి. తీసుకుంటే మాత్రం చాలా పెద్దగా వెళ్లాల్సి వస్తుంది. నేను చాలా ఫైట్ చేస్తా ప్రభుత్వంతో, ఒకటే చెప్తున్నాను. బ్యాట్ కోసం అయితే రాలేడు వాడు. అన్ని స్లిప్ రాసుకొని అన్ని చేసుకొని వచ్చిన్నాడు. కత్తి తెచ్చుకోవడం ఏంది నాకు అర్థమవుతలేదు. దొంగతనానికి వచ్చి నా పాపను చంపిండు. నా పాపను చంపితే నా పాప తిరిగి రాదు. నా కడుపు మంట ఒకటే చెప్తున్నాను. వాడిని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నాను. కాల్ చేయండి, వాడిని నిలదీసి పెట్రోల్ వేసి కాల్ చేయండి సార్, ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి చట్టానికి. అంటే మా బాబు ఆడుకునేటవాడు. మా పాపతో ఇప్పుడు మా పాప వెళ్ళేది కిందనే ఆడుకుంటా. మా ఓనర్ వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటుంది మా పాప తప్ప వేరే వాళ్ళతో ఎక్కువ వెళ్ళదు. మా ఇంటికి వచ్చేవాడంటే నేను లేనప్పుడు తెలియదు సార్. ఎందుకంటే నా బాబుతో క్రికెట్ గ్రౌండ్ గల్లీలోనే ఆడతాడు. ఒక్కోసారి గ్రౌండ్కి వెళ్తాడు. ఆ బ్యాట్ కొనడానికి కారణం వాడు ఊకే ఏడుస్తున్నాడు అని చెప్పి బ్యాట్ కూడా కొనిచ్చాను. 1, 2, 3 టైమ్స్ కూడా కొనిచ్చాను నేను బ్యాట్. మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి, అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి? ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి? ఒక 1 hour లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉంది నా పిల్లకి చెప్పండి? నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుండే. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటది, పేరెంట్స్ కూడా శిక్షించాలి. అదే నేను కోరుకునేది, పేరెంట్స్ ని శిక్షించాలి. వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి. అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సి స్కూల్ టీచర్స్ కూడా చెప్పాలి. స్కూల్ టీచర్స్ మా బాబు కూడా చదువుతున్నారు, మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి, ఎలా ఉంటాడు ఏంటి వాళ్ళు కూడా చూస్తుంటే పేరెంట్స్ కి చెప్పాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ కాకపోతే టీచర్స్ కైనా తెలుస్తుంది మెంటాలిటీ ఏంటి అనేది. అబ్బాయి చదువుతున్నాడా వస్తున్నాడా లేదా అని తెలుస్తుంటది. సో పేరెంట్స్ అయినా ఇన్ఫార్మ్ చేయాలి కదా, చుట్టుపక్కల కావచ్చు. కానీ పేరెంట్స్ కి చెప్పుంటే వాళ్ళని దండించలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ఒక యాజ్ ఏ పేరెంట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇదే ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దేవిక లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దేవిక, 4 రోజులుగా మిస్టరీ అయితే వీడింది, కానీ తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎన్కౌంటర్ చేయాలి, మాకు అప్పగించండి అని అంటున్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటో ఒకసారి చెప్పండి. సహస్ర కేసుకు సంబంధించి ఇటువైపు కుటుంబ సభ్యులు అలాగే కాలనీ వాసులు మాత్రం ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సహస్రాన్ని చంపిన ఎవరైతే మైనర్ బాలుడు దొరికినప్పటికీ కూడా అతన్ని పోలీస్ స్టేషన్కి అప్పగించేది లేదు, కోర్టుకి అప్పగించేది లేదు. మాకు అప్పగించండి, మా కూతుర్ని ఏ విధంగా అయితే చంపాడో పొడిచి అదే విధంగా మా కళ్ళ ముందే మీరు శిక్ష వేయండి, లేకపోతే మాకు వదిలేయండి అంటూ కూడా సహస్ర కుటుంబ సభ్యులైతే పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా కుక్కట్పల్లి మొత్తం కూడా భయాందోళనకి గురైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే హత్య చేశాడో అతను మైనర్ బాలుడు అనేది మాత్రం మేము అసలు అనుకోలేదు. హత్య చేసి అంతా అంటే హత్య చేసిన తర్వాత కూడా ఎప్పటిలాగానే ఎటువంటి భయము
ఆందోళన, ఎటువంటి టెన్షన్ కూడా కనిపించకుండా మాతో కలిసిపోవటం, పోలీసులు అడిగినప్పుడు కానీ విచారణలో కానీ ఎటువంటి సంబంధం లేదు 4 రోజుల పాటు కూడా ఎవరు చేశారు ఏంటి అనేది పోలీసులు నిఘా పెట్టినప్పటికీ కూడా దొరకని పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. అంటే అంత మైనర్ బాలుడు అంత పక్కడబందీగా ఎలా హత్య చేశాడు అనే కోణంలో కూడా పోలీసులు అతన్ని విచారించారని చెప్పొచ్చు. కేవలం ఒక సాఫ్ట్వేర్ ఇచ్చిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా అయితే నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. కానీ అతను మాత్రం పోలీసుల ముందు కానీ లేకపోతే కోర్టులో, జ్యుడిషియల్ కోర్టులో కూడా అతను చెప్తున్నది ఒకటే, చంపాను, అయితే ఏంటి, నన్ను ఇంటికి వదిలేయండి, నన్ను పంపించేసేయండి, చంపాను అయిపోయింది, ఎందుకు దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు అనే కోణంలో మాట్లాడుతున్నట్టుగా అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే దేవిక ఇక్కడ సహస్ర తల్లి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు, పేరెంట్స్ కూడా చూసుకోవాలి, సెల్ ఫోన్ విషయం కావచ్చు, సెల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ తల్లి అడగలేదు. అలాగే పేరెంట్స్ నిఘా కూడా ఇక్కడ కొరవడిందని మనం అనుకోవాలి. ఎందుకంటే ఏం చేస్తున్నాడు ఏంటి అన్నది పేరెంట్స్ చూడలేదు. గురువులు స్కూల్కి వెళితే కూడా, మన ప్రతినిధి స్కూల్కి వెళితే కూడా స్కూల్ టీచర్స్ కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు. అంటే సమాజంలో మంచి చెడు చెప్పాల్సిన తల్లిదండ్రుల తర్వాత గురువులే ఉంటారు. అలాంటి గురువులు కూడా అసలు మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారంటే ఏం చేయాలి? అండ్ ఫ్యూచర్లో స్కూల్లో పిల్లల మైండ్ సెట్ని ఎవరు చదవాలి మరి? ఏ సుమతి ఇక్కడ ముఖ్యంగా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల తప్పిదం ఎంత ఉందో స్కూల్లో ఉపాధ్యాయుల తప్పిదం కూడా అంతే ఉందని చెప్పొచ్చు. అంటే బుక్లో అంత క్లియర్గా నేను ఎలా దొంగతనం చేయాలి, ఎలా బయటకు వచ్చేసాను, ఆపరేషన్ డన్ ఇవన్నీ కూడా రాసుకున్నాడు. అంటే ఒకవేళ తల్లిదండ్రులు కానీ లేకపోతే ఆయన అక్కలు కానీ లేకపోతే స్కూల్లో ఉపాధ్యాయులు కానీ ఎవరైనా సరే అతను బుక్స్ ఏవైనా చెక్ చేసినా అప్పుడే దొరికి ఉండేవాడు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అతని బిహేవియర్ అనేది ఈ విధంగా మారడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడే ఇలా ఉన్నాడు అంటే తన తల్లిదండ్రులు ఎలా ఉండుంటారు, ఇప్పుడే ఇలా ఉన్నాడు అంటే ముఖ్యంగా పెద్దయ్యాక ఇంకా ఎలాంటి అఘాయిత్యాలు చేస్తాడు అనే ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ అంటే తప్పు చేశాడు అన్న విషయం, చంపాడు అన్న విషయం తన తల్లిదండ్రులకి తెలుసా లేదా? ఎందుకంటే 4 రోజుల పాటు వాళ్ళ చుట్టూనే ఉంటూ ఏమి తెలియనట్టు అమాయకపు మాటలు చెప్తూ, అబద్ధాలు చెప్తూ పోలీసులను తప్పుదో పట్టించేలాగా ఆయన చేసిన ప్రయత్నాలు అన్ని కావని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఒక వ్యక్తి ఇచ్చిన వాగ్మూలం ద్వారా అతనైతే దొరికిన పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ తల్లిదండ్రులు మాత్రం, కుటుంబ సభ్యులు అలాగే కుక్కట్పల్లి వాసులందరూ కూడా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి మాకు న్యాయం కావాలి, వి వాంట్ జస్టిస్ అంటూ కూడా అక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి. పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ లేదు, మాకు అతన్ని అప్పగించండి, మా కూతురికి ఎలాంటి గతి పట్టిందో అలాంటి గతే పట్టిస్తాము అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఆ తండ్రి ఆవేదన మనం చూడొచ్చు. క్రికెట్ బ్యాట్ కావాలంటే వచ్చి అడుగుంటే ఇచ్చేవాడిని, లేకపోతే ఉండి కావాలంటూ వచ్చి ఇచ్చేవాడిని, కానీ అభం శుభం ఎరుగన్న కూతుర్ని తీసుకెళ్ళిపోయాడు, నా కూతురిని ఐఏఎస్ అనుకున్నాను అంటూ కూడా ఆ తండ్రి బిగ్ టీవీతో వాపోయిన పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. ఏదైనప్పటికీ అతను మాకు పట్టియాలి అంటూ కూడా ఆ తండ్రి కుటుంబ సభ్యులు అందరూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అలా అతనికి ఎలాంటి శిక్ష వేస్తారా లేదా అనేది కూడా కుక్కట్పల్లి పోలీసులను అయితే అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దేవిక, ఇప్పుడు పోలీసులు చెప్పినట్టుగా సెల్ ఫోన్ అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, దానికి నెట్ కనెక్షన్ ఎలా తీసుకున్నాడు, ఇవన్నీ కూడా, ఎందుకంటే ఎంఆర్ఎఫ్ బ్యాట్ కొనుక్కునే స్థాయి లేదు, కొనుక్కోవాలి అని చెప్పి తనకు లేక ఆ బాబు దగ్గర ఉంది కాబట్టి అది తీసుకుందామని చెప్పొచ్చాడు. అనుకోకుండా అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కానీ అనుకోకుండా ఉంటే ఆ 10th క్లాస్ పిల్లల బిహేవియర్ కనుక ఆలోచిస్తే తోసేసి భయపడిపోయి చూసిందని చెప్పి పరిగెత్తి వెళ్ళిపోతాడు. కానీ ఒక ఇంటెన్షన్తోనే వచ్చాడు. ఇప్పుడు ఆ సహస్ర తల్లి చెప్తున్నట్టుగా మెచ్యూర్డ్ లెవెల్స్లో ఆలోచిస్తూ ఉన్నాడు. వీటన్నిటిని ఎలా చూస్తున్నారు పోలీసులు? అండ్ జువెనైల్ హోమ్కి ఎప్పుడు తరలించేశారా? దానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి వివరాలు అయితే చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రం అతని దగ్గర ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనే విషయాలు కూడా కనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారనేది కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు సుమతి. అందులో ఇంకోటి ముఖ్యంగా ఏ రోజు అయితే సహస్రాన్ని చంపేశాడో ఆ రోజే అతని దగ్గర అతను పెంచుకుంటున్న కుందేల్ని కూడా గాయపరిచి ఏమీ తెలియనట్టుగా, అంటే ఇక్కడ ఒకవైపు నుంచి చూసుకుంటే మనకి గురుమూర్తి మీర్పేట్ ఇష్యూ అనేది ఇక్కడ మనకు కొంచెంగా టచ్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గురుమూర్తి కూడా తన భార్యని చంపేసిన తర్వాత కుక్క చనిపోయింది అంటూ కూడా కొంచెం మిస్లీడ్ చేసిన పరిస్థితి కనిపించింది. అదే కేసుకి సంబంధించి ఇక్కడ కూడా చూసుకుంటే ఈ సహస్రాన్ని చంపేసిన తర్వాత తన దగ్గర ఉన్న పెంపుడు కుందేల్ని కూడా కొంచెం గాయపరిచి ఏమి తెలియనట్టుగా హాస్పిటల్కి వెళ్ళి దానికి ట్రీట్మెంట్ చేపించాను అనే విధంగా ఒక సాక్ష్యం ఉంటుంది అనే విధంగా కూడా చేసినట్టుగా కనిపిస్తుందని చెప్పొచ్చు. కానీ ఒక మైనర్ బాలుడికి ఇలాంటి తెలివితేటలు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ముఖ్యంగా అతను క్రైమ్ మూవీస్ ఎక్కువగా చూస్తాడనేది మాత్రం అతను పోలీసులు చెప్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్ దేవిక, మొత్తానికి 4 రోజులుగా మిస్టరీగా మారిన కుకట్పల్లి సహస్ర హత్య కేసు అయితే ప్రస్తుతం వీడినట్టే ఉంది. పక్కింట్లో ఉన్న మైనర్ బాలుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు అని ఇప్పటికే మనకు పోలీసులు కూడా నిర్ధారించున్నారు. ఒక క్రికెట్ బ్యాట్ కోసం
చోరీకి వెళ్లి ఆ సమయంలో బాలికను చూసి భయపడిపోయి చంపేసినట్లుగా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడిస్తూ ఉన్నారు. హత్యకు వినియోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నామని సిపి చెప్పారు. నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని. బేసికలీ ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో కేవలం క్రికెట్ బ్యాట్ దొంగతనానికి వచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లుగా కూడా పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే బాలిక సహస్ర అడ్డుకోవడం, సహస్రను హత్య చేశాను అని నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లుగా డీసీపీ తెలిపారు. ఆ సిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాకు, ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 daysగా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది, ఇతను వెనక నుంచి వెళ్ళాడు. అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశానని చెప్పాడు. బాలుడికి బ్యాట్ నచ్చడంతో దానిని దొంగతనం చేసేందుకు వెళ్లాడని, ఆ క్రమంలోనే ఈ ఘటన జరిగినట్లుగా చెప్తున్నారు డీసీపీ. నిందితుడు పాఠశాలకు సరిగా వెళ్లేవాడు కాదని, హత్య గురించి అతని తల్లిని విచారిస్తే తనకు తెలియదని చెప్పిందని అంటున్నారు. ఇక నిందితుడికి క్రైమ్ మూవీస్, ఓటీటీ చూసే అలవాటు ఉంది అని అంటున్నారు డీసీపీ. ఈ ఓటీటీల్లో, యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయటం, ఈ 2 ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు.